థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన మైక్ పనిచేయట్లేదమ్మా. ప్రతిపాడు ఎమ్మెల్యే శ్రీ బూర్ల రామాంజనేయులు గారికి, గుంటూరు సిటీ మేయర్ కోవెలమూడి నాని గారికి, డిసిసిబి చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు గారికి, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వర్ గారికి, హజ్ కమిటీ చైర్మన్ శ్రీ హసన్ బాషా గారికి, జాయింట్ కలెక్టర్ శ్రీ అస్తోష్ శ్రీవాస్తవ్ గారికి, డిఆర్ఓ షేక్ కాజావలి గారికి, ఆర్డీఓ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ సర్వే అండ్ సెటిల్మెంట్ శ్రీ కుర్మనాథ్ గారికి, వీరందరితో పాటు నా ముందు కూర్చున్న మట్టితో స్నేహం చేసే మా రైతన్నలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడమే నాకు కూడా ఆశ్చర్యకరంగా ఉంది. అంటే పాసు పుస్తకాలు అనేది మేము పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి కార్యక్రమం. మళ్ళీ ఈరోజు కార్యక్రమం ఇది చేసుకుంటున్నాము అంటే దీనికి రెండు కారణాలు. ఒకటి, ఇలా చేసుకునే అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. రెండోది, భారతదేశంలో జరుగుతున్నటువంటి సంస్కరణలు. మీరు మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ అందరికీ తెలుసు, ఎందుకంటే నాకంటే మీరే ఎక్కువగా అనుభవించారు. ఆ పాస్ పుస్తకాల మీద వారి బొమ్మ ఉన్నప్పుడు ఎంతోమంది బాధపడినటువంటి విషయం. అంటే పాస్ పుస్తకాలు మార్చడమే కాదు, ఆ రోజున సర్వే రాళ్ల కోసం దాదాపుగా 680 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఈ పాస్ పుస్తకాలు మార్చడం కోసం అంటే వారి బొమ్మ వేసుకోవడం కోసం 15 నుంచి 20 కోట్లు సుమారుగా మొత్తం 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేవలం ఒక వ్యక్తి, అంటే ఆయనే శాశ్వతం అనుకొని ఆ విధంగా వేసిన విధానం. 700 కోట్ల రూపాయలతో ఎన్ని అభివృద్ధి చేసి, ఆయన ఎప్పుడు మెడికల్ కాలేజెస్ ఇవన్నీ అడుగుతారు. 2-3 మెడికల్ కాలేజీలు అయిపోయి, గ్రామాల్లో కొన్ని 100 గ్రామాల్లో రోడ్లు అయ్యాయి. సో రకరకాలుగా చేయొచ్చు, అయినప్పటికీ వారు చేశారు. ఏదేమైనప్పటికీ ఈ రోజున మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఈ విధానం కాదు, వ్యక్తులు శాశ్వతం కాదు, రైతులు శాశ్వతం, భూమి శాశ్వతం అనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ దీనికోసం 15-20 కోట్లు ఖర్చు పెట్టినట్టున్నారు. ఈ ఖర్చు పెట్టాల్సి వచ్చింది, తప్పదు. ఈ ఖర్చు ఇది ఒక విధానం ఈ రోజున అందరికి ఇవ్వటం అనేది, అవేర్నెస్ చేయటం అనేది. దానికన్నా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో వస్తున్నటువంటి సంస్కరణలు. ఈ ల్యాండ్ రికార్డ్స్ అనే డిపార్ట్మెంట్ నాకెందే ఉంది, రూరల్ డెవలప్మెంట్లోనే మేమే చాలా కొన్ని తీసుకొస్తా ఉన్నాం. అయితే నేను రాకముందే ఈ సర్వే రీసర్వే చేయాలనేటువంటిది ఒక ఆలోచన చేసి, ఈ విధంగా ప్రతి గ్రామంలో ప్రతి భూమికి చిన్న చిన్న ఇష్యూలు ఉన్నాయి కాబట్టి వీటిని శాశ్వతంగా, అంటే 70-80 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు సర్వే చేసి ఇచ్చినటువంటి హద్దులు అవి. అయితే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చినాయి. టెక్నాలజీ ఏంటి? ఒకటి, డ్రోన్స్ వచ్చినాయి, పైన డ్రోన్ ద్వారా సర్వే చేయటం. రెండోది, ఇంతకుముందు చైన్స్ పెట్టి కొలిచేవాళ్ళు, అలా కాకుండా రోవర్స్ను పెట్టి కరెక్ట్గా స్పాట్ని ఐడెంటిఫై చేసి 2 నుంచి 3 సెంటీమీటర్ల లోపు హద్దులు ఇబ్బంది లేకుండా చేసి ఒకసారి పరిపూర్ణంగా దేశం మొత్తం సర్వే చేసి ఈ రికార్డులన్నీ డిజిటలైజ్ చేసి వీటన్నిటినీ సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్రంలోనే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్లో ఒక రిపాజిటరీలో పెడితే వారు అన్నట్టు ఇందాక, మీరు ఎక్కడ డాక్యుమెంట్లతో సంబంధం లేకపోయినా, మనం ఉన్నా లేకపోయినా ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక పారదర్శకత వస్తుంది అనే ఉద్దేశంతో చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాలకి ఒక ఇన్సెంటివ్ ప్రోగ్రాం పెట్టారు. అంటే రాష్ట్రాలు చేయాల్సిన పని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే వాళ్ళకి అడిషనల్ గా డబ్బులు వచ్చే విధానం. అందులో గ్రామాలకి ఒక ప్రోగ్రాం, అర్బన్ బాడీస్కి, ఇంతకుముందు అర్బన్ బాడీస్కి ఇలాంటిది లేదు. ఇవి 2 ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి గ్రామాల్లో ఇవన్నీ చేయబట్టి మా డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఇందులో నంబర్ 1గా ఉంది. 490 కోట్ల రూపాయలు మనం ఇది చేయటం వల్ల, ఈ గ్రామాల్లో ఈ సర్వే చేయటం వల్ల రాష్ట్రానికి ఇన్సెంటివ్ గా కూడా డబ్బులు తీసుకున్నాం మనం. వేరే రాష్ట్రం ఏది కూడా ఇంతవరకు ముందుకొచ్చి ఇంత అద్భుతంగా చేయలేదు. ఇది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు అదే విధంగా
సిటీస్ని ఒక 10 సిటీస్ని పైలట్ ప్రోగ్రామ్ తీసుకొని సిటీస్లో కూడా ఈ ల్యాండ్ సర్వే చేస్తా ఉన్నాం. ఒక్కొక్క సిటీకి దీనికి కూడా సెంట్రల్ గవర్నమెంట్లో 30 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ ఫండ్ ఉంది. అంటే ఈ 10 సిటీస్ చేస్తే మనకు 300 కోట్ల రూపాయలు వస్తాయి. అందులో గుంటూరు ఒకటి ఉంది, మంగళగిరి ఉంది, ఇట్లా రకరకాల కుప్పం కొన్ని 10 సిటీస్ని పెట్టాం. అది కూడా వర్క్ జరుగుతూ ఉంది. అందులో ఒక 60 కోట్లు మనం ఇప్పటి వరకు రాష్ట్రం తీసుకుంది. ఇంకొక 2-3 నెలల్లో అది కూడా ఫాస్ట్గా చేస్తే మనకి ఇంకా 200 కోట్ల రూపాయల పైన రాష్ట్రానికి ఆదాయం వచ్చేటువంటి విషయం. ఇవన్నీ చేసి పద్ధతి ప్రకారం చేసి ఇప్పుడు పాస్బుక్ ఇవ్వటం, అంటే పాస్బుక్ అవసరం లేదు వాస్తవంగా, అంతా డిజిటలైజ్ అయిపోయినాయి. అయినప్పటికీ మీకు ఒక మనశ్శాంతి ఉండాలి, మీకు తెలియాలి. ఎందుకంటే ఇంకా రైతులు అనేవాళ్ళు నిరక్షరాస్యులు ఉన్నారు, వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ చూసుకోలేరు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టా పుస్తకాలు ఇస్తూ డిజిటల్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ రోజున. ఇది దీని భావం. ఇందులో 30 గ్రామాల వరకు గుంటూరు జిల్లాలో చేయడం జరిగింది. ఇంకా మిగిలిన గ్రామాలు ఉన్నాయి. ఇవి కూడా అందరూ బాగా చేస్తా ఉన్నారు. ఇంకా అంటే మిగిలిన రాష్ట్రాల కంటే బాగా చేస్తున్నాం, కానీ ఇంకా మనం ఫాస్ట్గా చేసి దీన్నంతా ఒక 3-4 నెలల్లో కంప్లీట్ చేసి ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే మీరు వాళ్ళతో మాట్లాడుకొని ఒకసారి పరిపూర్ణంగా వీటిని చేసుకుంటే మళ్ళీ ఇక ముందు మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనశ్శాంతిగా ఈ గ్రామాల్లో ఉండొచ్చు అనే ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమమే ఇది. ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఇదనే కాదు, ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇందాక జాయింట్ కలెక్టర్ గారు కానీ లేకపోతే మేము చూసేవి కూడా 50 నుంచి 70% మాకు వచ్చే గ్రీవెన్సెస్లో ఈ ల్యాండ్ రికార్డ్స్ ఇష్యూసే ఉన్నాయి. ల్యాండ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నదమ్ముల మధ్య కానీ లేకపోతే పక్కన కానీ ఇంకొకటి, వీటన్నిటి ఈ ఇష్యూలు మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. వారు కూడా నిరంతరం చేసి ఈ సమస్యల్ని తీర్చి మీ అందరి మన్ననలు పొందాలి, మీ అందరి జీవితాల్లో సంతోషాలు చూడాలని వారు కూడా నిరంతరం చేస్తా ఉన్నారు. దాని భావమే ఈరోజు ఇటువంటి చేసినటువంటి ప్రోగ్రాం అని కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి వారి ఆలోచన విధానం, వారు పనిచేసే దృక్పథం కూడా అర్థం చేసుకొని మీరందరూ సహకరించాలని, కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.